1967 జనవరి 12 ఎన్నికలకు ఇంకొన్ని వారాలే ఉన్నాయి. ప్రముఖ నటుడు ఎంఆర్ రాధా ఎంజీఆర్ ని కలవడానికి వచ్చాడు. మాట్లాడుకోవాల్సింది సినిమా గురించి. కానీ కొన్ని నిమిషాల్లోనే అక్కడ గన్ షాట్ వినిపించింది. బుల్లెట్ ఎంజీఆర్ చెవి మెడ ప్రాంతాన్ని గాయపరిచింది. హాస్పిటల్లో చేరారు. మెడకు పెద్ద బ్యాండేజ్. కానీ అసలు ప్రశ్న, రాధా ఎందుకు కాల్చాడు? ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ టెన్షన్స్, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఎంజీఆర్ తనను అవాయిడ్ చేస్తున్నాడనే కోపం రాధాలో పెరిగిందని కూడా చెప్పబడింది. కానీ మోటివ్ గురించి ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇక అందరూ అనుకున్నారు ఎంజీఆర్ హాస్పిటల్లోనే ఉన్నాడు, ఇక ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోయినట్టే అని. కానీ అక్కడే కథ తిరిగింది. హాస్పిటల్ నుంచి ఎంజీఆర్ నామినేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. మెడకు బ్యాండేడ్ తో ఉన్న ఆయన ఫోటో తమిళనాడంతా ఎలక్షన్ పోస్టర్స్ లో కనిపించింది. ఎంజీఆర్ ఊరూరా వెళ్ళలేకపోయాడు. కానీ ఆయన ఫోటో మాత్రం ఆయన కంటే ముందు ప్రతి ఊరికి వెళ్ళింది. ఎలక్షన్ రిజల్ట్ ఎంజీఆర్ కు 54,106 ఓట్లు, అపోనెంట్ కు 26,432 ఓట్లు. భారీ విక్టరీ. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్, అప్పుడు ఎంజీఆర్ అన్నా డిఎంకేలో కాదు, డిఎంకేలోనే ఉన్నారు. అన్నా డిఎంకేకి ఆయన 1972 స్థాపించారు. చివరికి ఎంజీఆర్ ని తాకింది ఒక బుల్లెట్ మాత్రమే. కానీ ప్రజల మనసుల్లో ఆయనపై ఉన్న నమ్మకాన్ని అది చెరపలేకపోయింది. జీవితంలో కొన్ని దెబ్బలు మనల్ని ఆపడానికి రావు, మనలో ఉన్న అసలు బలాన్ని ప్రపంచానికి చూపించడానికి వస్తాయి. జై హింద్.